జ్ఞానాన్ని దేవుడిస్తాడు నీకు. ఎవ్వడు కూడా ఎదురాడనటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తానన్నాడు. బిడ్డ, దేవుని బిడ్డ, నువ్వు చదువు మీద ఉన్నావా? అట్లయితే దీక్ష పూని చదువు, గొప్ప కార్యాలు సాధించినట్లు చదువు. భిన్నంగా కూడా ఆలోచించు. దేవుని బట్టి దేవుడిచ్చే ఐడియాలజీని అందిపుచ్చుకో. తప్పకుండా నీ చేత గొప్ప కార్యాలు సాధింపజేస్తాడు నా దేవుడు. అయితే షరతులు వర్తిస్తాయి. షరతు ఏమిటంటే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి. ఎంత బాగా ఎరుగుంటే అంత బాగా నీకు జ్ఞానం అబ్బుద్ది. దేవుని ఎరుగుటంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఎరుగు. పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు దేవుడు నీకు తను తాను బయలుపరుచుకున్నాడు. గ్రంథం మీద నీకెంత అవగాహన ఉంటుందో దేవుని మీద నీకు అంత అవగాహన ఉన్నట్టే. దేవుణ్ణి ఎరుగుండాలంటే ఏం చేయాలన్నా అనే డౌట్ వచ్చింది కదా. అందుకే మొదటి విషయంలో చెప్తున్నాను, దేవుని నువ్వు ఎంత ఎరిగి ఉండాలంటే అంతగా నువ్వు ధ్యానం చేయి బైబిల్ని.